we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మోటో G5 Plus. సో గత దగ్గర ఒక వారం రోజుల నుంచి ఈ ఫోన్ నేను వాడుతున్నాను నా ప్రైమరీ ఫోన్గా. సో ఈరోజు నేను దీన్ని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఆల్రెడీ దీని అన్బాక్సింగ్, గేమింగ్ రివ్యూ అండ్ ఫీచర్కి సంబంధించి ఒక వీడియో, కెమెరా సంబంధించి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటాయి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ ఐ అని సింబల్ కనపడుతుంది కదా, ఐలో కూడా పెడతాను. సో కార్డ్స్ ఇవి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఓన్లీ ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ పంచుకుంటాను మీతో ఈ ఫోన్ తోటి. సో దీనిలోనే మీకు ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మనం దీన్ని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో మనకి 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి IPS LCD ప్యానల్. ఫ్రెండ్స్, ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాబట్టి దీనిలో మనకి 1920x1080 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి 424 ppi ఉంటుంది. సో డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో డిస్ప్లే సంబంధించి అయితే మనకి కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, దీనిలో మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. మీకు ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ వేరియంట్ వచ్చేసరికి 3GB ర్యామ్ 16GB వేరియంట్. దాని ప్రైస్ వచ్చేసరికి 14,999గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి 4GB ర్యామ్ 30GB వేరియంట్. దాని ప్రైస్ వచ్చేసరికి 17,000 ఉంది. సో 2 వేరియంట్స్ ఉన్నాయి ఈ ఫోన్ మనకి. అండ్ ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ అండ్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 2 స్లాట్స్ నేను టెస్ట్ చేశాను. 2 స్లాట్స్తో మనకి జియో సిమ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, 2 నానో సిమ్లు యాక్సెప్ట్ చేస్తుంది, ప్లస్ ఒక మైక్రో SD కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు మైక్రో SD కార్డ్ అయితే వాడచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు USB OTGకి సపోర్ట్ చేస్తుంది. సో పెన్ డ్రైవ్స్ని డిటెక్ట్ చేస్తుంది, మౌస్ని డిటెక్ట్ చేస్తుంది, కీబోర్డ్ని డిటెక్ట్ చేస్తుంది, అండ్ హార్డ్ డిస్క్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. కాకపోతే హార్డ్ డిస్క్ నేను డిటెక్ట్ చేస్తుంది కానీ ఫార్మాట్ చేయమని అడుగుతుంది. సో నేనైతే ఫార్మాట్ చేయలేదు. హార్డ్ డిస్క్ అయితే మనకి డిటెక్ట్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో USB OTG అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనకి ఫ్రెండ్స్, ఇది నేను 4GB ర్యామ్ వేరియంట్ నా దగ్గర ఉన్నది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. సో నేను హెవీ గేమ్స్ ఒక 3 లోడ్ చేసి పెట్టాను, కొన్ని యాప్స్ లోడ్ చేసి పెట్టాను. సో వాటి మధ్య మల్టీ టాస్కింగ్ చేస్తుంటే నాకు రీలోడింగ్ అయితే ఏమీ లేదు. సో యాప్స్ అయితే మెమరీలోనే ఉంచుకుంటుంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. నా దగ్గర ఉన్నది మాత్రం 4GB వేరియంట్. 3GB వేరియంట్ అయితే నేను టెస్ట్ చేయలేదు. సో 4GB వేరియంట్ అయితే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మనకి 3000 mAh బ్యాటరీ. సో బ్యాటరీ లైఫ్ చూస్తే మనకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు మీరు హెవీ యూస్ చేసినా కానీ 1 డే అయితే ఫుల్ డే వస్తుంది బ్యాటరీ లైఫ్. సో మనకి స్క్రీన్ ఆన్ టైం చూస్తే మనకి దగ్గర నాకు 6.5 hours to 7 hours మధ్యలో వస్తుంది. అండ్ బ్యాటరీ ఛార్జ్ టైం తీసుకుంటే దీనిలో మనకి టర్బో ఛార్జర్ ఇచ్చారు బాక్స్లో. సో బ్యాటరీ ఛార్జ్ టైం తీసుకుంటే అంత ఫాస్ట్ ఏం లేదు. 8 to 100% ఛార్జ్ చేయడానికి నాకు దగ్గర 1 hour 55 minutes, దగ్గర 2 hours పడుతుంది. మొబైల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, కాకపోతే కొంత పర్సెంటేజ్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది, తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. సో 90 to 100% ఛార్జ్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు 1 hour ఛార్జ్ చేసి ఖచ్చితంగా ఈ ఫోన్ హాఫ్ డే వరకు వాడచ్చు. సో బాక్స్లో అయితే మనకి టర్బో ఛార్జర్ లభిస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఫుల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది, దగ్గర 2 hours టైం తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 625 SoC ఉంది. సో ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. దీనిలో మనకి 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ మనకి ARM Cortex A53 కోర్సే. సో వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 2 GHz ఉంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 14 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. సో దీనిలో మనకి హీటింగ్ సమస్యలు ఏమీ లేవు. నేను గేమింగ్ టెస్ట్ చేశాను. మాక్సిమం హీట్ నేను నోటీస్ చేసింది 41 to 42 degrees సెంటిగ్రేడ్ దగ్గర నోటీస్ చేశాను. సో హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. దీనిలో GPU వచ్చేసరికి మనకి Adreno 506 GPU లభిస్తుంది. సో గేమింగ్ విషయంలో మాత్రం ఎటువంటి ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. సో గేమింగ్ అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ల్యాగ్ ఏమి ఉండదు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్. కాకపోతే మనకి యాస్ఫాల్ట్ ఇట్లాంటి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తాము. సో గేమింగ్ అయితే మీరు ఆడొచ్చు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి సెన్సార్స్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ambient లైట్ సెన్సార్. కాకపోతే మనకి మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ లేదు, అంటే కంపాస్ సెన్సార్ లేదు. సో దీనిలో మీకు కంపాస్ అనేది వర్క్ అవ్వదు. సో ఇది మీకు మ్యాప్స్ అంటే గూగుల్ నావిగేషన్ ఉంటుంది కదా, మ్యాప్స్ నావిగేషన్లో మనకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో మీరు మ్యాప్స్ నావిగేషన్ అయితే బాగానే ఉంటుంది, కాకపోతే మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు రొటేట్ అవుతుంది కదా, మీరు మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు మ్యాప్ రొటేట్ అవుతుంది ఒక్కోసారి. ఇట్లా మ్యాప్ ప్లస్ యాక్యురసీ అంత ఉండదు మీకు కంపాస్ సెన్సార్ లేకపోతే. సో మీరు ఫుట్ టు ఫుట్ యాక్యురసీ కావాలంటే మీకు ఖచ్చితంగా మీకు కంపాస్ సెన్సార్ ఉండాలి. సో దీనిలో మనకి కంపాస్ సెన్సార్ అయితే లేదు. ఇది ఖచ్చితంగా మనకి GPS నావిగేషన్లో కొంచెం ఎఫెక్ట్ కొడుతుంది. సో అన్ని సెన్సార్స్ ఉన్నాయి, కంపాస్ సెన్సార్ ఒక్కటి దీనిలో మిస్ అయింది.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి కాల్ క్వాలిటీ చూసుకుంటే కాల్ క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే సిగ్నల్ రిసెప్షన్ మాత్రం ఎప్పుడు మీడియం ఉంటుంది. హై లెవెల్లో సిగ్నల్ రిసెప్షన్ అయితే ఎప్పుడు చూడలేను నేను. సో సిగ్నల్ అయితే మీడియం లెవెల్లో తీసుకుంటుంది. అండ్ మనకి స్పీకర్ వాల్యూమ్ చూస్తే యావరేజ్ ఫ్రెండ్స్. సో స్పీకర్ అయితే అంత లౌడ్ అయితే ఏం లేదు. మనకి ఫోన్ వచ్చేటప్పుడు రింగ్ టోన్ మాత్రం లౌడ్గా వస్తుంది, మోటో రింగ్ టోన్. మనం యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఏమైనా వీడియో సాంగ్స్ వినేటప్పుడు కానీ సో మనం నార్మల్గా మనం నాయిస్ లేని ఎన్విరాన్మెంట్లో వింటే మాత్రం కొంచెం వాయిస్ వినపడుతుంది మనకి. అదే మనం కొంచెం నాయిస్ ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే ట్రాఫిక్లో కానీ లేకపోతే హెవీ ఎవరైనా మాట్లాడుతున్నారు చుట్టుపక్కల, మనం ఏదైనా వీడియో సాంగ్స్ ఇలా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ స్పీకర్ అంత అద్భుతంగా ఏం లేదు. నేను చాలాసార్లు ఇయర్ ఫోన్స్ కోసం ఎత్తుక్కున్నాను సో ఆడియో వినపడక. సో వీడియో చూసేటప్పుడు మాత్రం కొంచెం ఆడియో విషయంలో మాత్రం స్పీకర్ కొంచెం లౌడ్నెస్ అయితే లేదు. సో స్పీకర్ వాల్యూమ్ అయితే నాకు అనుకున్నంత రీచ్ అవ్వలేదు స్పీకర్ విషయానికి వస్తే. ఫ్రెండ్స్ మనం ఫోన్స్ మాట్లాడేటప్పుడు అదర్ పర్సన్ అటు సైడ్ నుంచి వాయిస్ వినపడుతుంది కదా, అది మనకు కొంచెం తక్కువ వినపడుతుంది. సో మనం నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం బాగానే వినపడుతుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం కాల్ వాల్యూమ్ తక్కువ వస్తుంది. సో అదర్ పర్సన్ మాట్లాడేది మనకి అంత సరిగ్గా వినిపించట్లేదు. కాల్ క్వాలిటీ బాగుంది. సో మనకి మాట్లాడేది క్లియర్గా వినపడుతుంది, ఎక్కడ కాల్ డ్రాప్స్ ఇట్లాంటి సమస్యలు ఏమి నోటీస్ చేయలేదు. సో కాల్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ దీనిలో మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, బాటంలో ఇచ్చారు. సో దీని నుంచి మనకి ఆడియో అవుట్పుట్ చాలా బాగుంది. సో నేను సెన్హైజర్ CX180తో విన్నాను. సో ఆడియో క్వాలిటీ అయితే బాగుంది, ఆడియో క్వాలిటీలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ చూసుకుంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ అయితే చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం మనకి ఫుల్ మెటల్ యూనిబాడీ, సో మెటల్ బిల్డ్ ఇది. సో ఫోన్ మాత్రం చేతిలో చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే మనకి ఈ కెమెరా ఉంది కదా, కెమెరా బంప్ కొంచెం ముందుకు ఇచ్చారు. సో మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఫోన్ పెట్టినప్పుడు ఫస్ట్ కెమెరా వెళ్ళి ఆ సర్ఫేస్కి టచ్ అవుతుంది. సో కెమెరా గ్లాస్ మీద స్క్రాచెస్ పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. Moto G4 Plus కూడా అంతే. Moto G4 Plusలో కూడా మనకి కెమెరా మీద కెమెరా గ్లాస్ అనేవి స్క్రాచెస్ వచ్చేస్తున్నాయి. సో చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు Moto G4 Plus కెమెరా గ్లాస్ మీద స్క్రాచెస్ వస్తున్నాయని చెప్పేసి. సో మీరు బెటర్ ఏదైనా మంచి కేసు తీసుకోండి దీనికి, కెమెరాని బంప్ని కవర్ చేసేలాగా. సో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు కెమెరా బంప్ అంటే కెమెరా గ్లాస్ మీద అయితే గీతలు పడడం ఖాయం. సో జాగ్రత్తగా వాడాలి మీరు. ఫోన్ కింద పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసి పెట్టండి. ఇసుక ఉన్న దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా మీ కెమెరా గ్లాస్ మీద అయితే ఖచ్చితంగా గీతలు పడతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నోగాట్ 7.0 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫీచర్స్ అన్ని కవర్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాను నేను. మోటో గెస్చర్స్ బాగున్నాయి. సో యూఐ వచ్చేసరికి మనకి స్టాక్ యూఐ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి గూగుల్ స్టాక్ రామ్ ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది దీని యూఐ. సో మ్యాక్సిమం యాప్స్ కూడా తక్కువ ఉంటాయి మీకు. గ్యాలరీ యాప్ కూడా ఉండదు. చాలామంది గ్యాలరీ యాప్ లేదు, ప్లే స్టోర్ నుంచి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటాం అంటున్నారు. అవసరం లేదు, మనకి ఇన్బిల్ట్ మనకి ఫొటోస్ అనే యాప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఆ ఫొటోస్ యాప్ మీకు సరిపోతుంది, గ్యాలరీ లాగా పనిచేస్తుంది. సో మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మీకు యాడ్స్ వస్తుంటాయి గ్యాలరీ యాప్లో. సో బెటర్ ఏంటంటే మీరు ఫొటోస్ యాప్ని వాడుకోండి, ప్లే స్టోర్ నుంచి గ్యాలరీ యాప్ని ఏమి డౌన్లోడ్ చేయకండి. సో యూఐ మాత్రం క్లీన్ ఉంటుంది. సో చాలా బాగుంది, బ్లోట్వేర్ ఏమీ లేదు. సో ఇది మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు Moto G5 Plusకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి కెమెరా. సో కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో దీని అపర్చర్ వచ్చేసరికి f1.7. దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. స్లో మోషన్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియోస్ మీరు అప్ టు 120 frames per second వరకు రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో ఓన్లీ మీరు 720 HD క్వాలిటీ రికార్డ్ చేయొచ్చు. సో ఇంకా వీడియో క్వాలిటీ అండ్ ఫొటోస్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఫొటోస్ మనకి డే లైట్లో తీసిన ఫొటోస్ కానీ నైట్ తీసిన ఫొటోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే దీనిలో మనకి అపర్చర్ f1.7 ఉంది కాబట్టి లో లైటింగ్లో కూడా మనకి ఎక్కువ లైట్ అనేది లోపలికి వస్తుంది. సో ఖచ్చితంగా మీకు లో లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా. కాకపోతే దీనిలో ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో ఇన్బిల్డ్ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కానీ సో అంత అద్భుతంగా ఏం పనిచేయట్లేదు. లో లైట్లో నేను ఫొటోస్ తీసేటప్పుడు ఖచ్చితంగా ఫోటోలో కొంచెం నాయిస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వీడియోలో కూడా మనకి స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అప్ టు 1080p 30 frames per second వరకు వీడియో రికార్డ్ చేస్తే మాత్రం స్టెబిలిటీ ఉంటుంది వీడియోలో. మీరు 1080p 60 frames per second కానీ లేకపోతే 4K వీడియో కానీ రికార్డ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ వీడియోలో అయితే స్టెబిలిటీ అయితే ఉండదు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి ఖచ్చితంగా మిస్ అవుతుంది Moto G5 Plus బ్యాక్ కెమెరాలో. సో బ్యాక్ కెమెరాలో మనకి అది ఒక్కటి ఉంటే చాలా చాలా బాగుండేది. సో అదొక్కటైతే చాలా మిస్ అవుతుంది. అండ్ ఫోకసింగ్ విషయానికి వస్తే డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్. సో ఫోకసింగ్ అయితే ఫాస్టే ఉంది, చాలా ఫాస్ట్ అయితే లేదు, ఫాస్టే ఉంది. సో నేనైతే ఇంకా చాలా ఫాస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. సో అంత ఫాస్ట్ అయితే లేదు. 12 పిక్సెల్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే సో బాగానే పనిచేస్తుంది. ఆటో ఫోకసింగ్ అయితే చక్కగా ఉంది. అండ్ ఇంకా మనం ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని అప్రోచ్ వచ్చేసరికి f2.2. సో ఇది చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. డే లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కాకపోతే నైట్ కండిషన్స్ అండ్ ఇండోర్ లైటింగ్ కండిషన్ వచ్చేసరికి
ఫ్రంట్ కెమెరాలో మాత్రం చాలా నాయిస్ ఉంది, చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఇది మాత్రం మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు మోటో G5 Plusకి. ఫ్రంట్ కెమెరా మాత్రం చాలా యావరేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ మీద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బాగానే పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో యాక్యురసీ చాలా బాగుంది. యాక్యురసీ విషయానికి వస్తే మనకి 95% ఇది పెట్టగానే అన్లాక్ చేస్తుంది ఫోన్ని. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ సార్ వాల్యూస్ తీసుకుంటే మనకి దీన్ని బాడీ సార్ వాల్యూ ఎక్కువ ఉంది. బాడీ సార్ వాల్యూ చూసుకుంటే మనకి 1.4 దాకా ఉంది. అండ్ అది హెడ్ సార్ వాల్యూ తీసుకుంటే 0.3 వాట్/kg ఉంది. సో దీనిలో మనకి బాడీ సార్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ మోటో G5 Plusతో 1 వీక్లో. సో ఇప్పుడు మనం ఈ వీడియోని ప్రోస్ అండ్ కాన్స్గా డివైడ్ చేస్తే క్విక్గా. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రోస్ చూద్దాం. ప్రోస్ వచ్చేసరికి దీనిలో మనకి ఖచ్చితంగా దీని ప్రాసెసర్. సో ప్రాసెసర్ వచ్చేసరికి మనకి సూపర్ కూల్ అని చెప్పొచ్చు, స్నాప్డ్రాగన్ 625. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 14 nm టెక్నాలజీ బిల్డ్ అయింది కాబట్టి సో స్నాప్డ్రాగన్ 625 SoC ఉన్న ఏ మొబైల్ అన్నా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో బ్యాటరీ కూడా మీకు అద్భుతంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని యూఐ మాత్రం మనకి స్టాక్ యూఐ. సో మనకి ఎక్కడ మనకి బ్లోట్వేర్ ఇట్లాంటివి ఏమి ఉండవు, క్లీన్ యూఐ. సో ఎవరైతే మీరు స్టాక్ రామ్ ఇష్టపడతారో గూగుల్, సో అట్లాంటి వాళ్ళకి ఈ ఫోన్ చాలా అద్భుతంగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ లేదు, అదొక మెయిన్ అడ్వాంటేజ్ దీనికి. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నింటిలో మనకి హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. సో మనం 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేం. అదే ఈ ఫోన్ తీసుకుంటే మనకి 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు వాడచ్చు. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఫోన్కి. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసరికి దీనికి బ్యాక్ కెమెరా. సో బ్యాక్ కెమెరా మనకి చాలా అద్భుతం పర్ఫార్మెన్స్ చేస్తుంది డేలైట్ కండిషన్స్లో, నైట్ కండిషన్స్లో మీకు. ఎందుకంటే దీని మనకి అప్రోచ్ వచ్చేసరికి f1.7 ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనకి లో లైటింగ్లో కూడా అది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాక్ కెమెరా. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ప్రోస్ విషయానికి వస్తే. నెక్స్ట్ మనం కాన్స్ చూద్దాం. దీనిలో మనకి బిగ్గెస్ట్ కాన్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా డేలైట్లో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ లో లైట్లో మాత్రం కొంచెం చాలా స్ట్రగుల్ అవుతుంది ఫ్రంట్ కెమెరా. నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది పిక్చర్లో. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి బ్యాక్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, అదొక కాన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనకి బ్యాక్ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేది. సో లో లైట్లో కూడా మనకి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసేది, నాయిస్ ఏమి ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి స్పీకర్ ఉంది. స్పీకర్ ఇదే, ఇయర్ పీస్ ఇదే. సో స్పీకర్ అయితే అంత లౌడ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా చూడడానికి కనుక బాగానే ఉంది, కాకపోతే బంప్ వచ్చింది. సో మనం ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఫోన్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీని మీద గీతలు పడతాయి. సో కెమెరా బంప్ అనేది ఒక కాన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసరికి 17,000 పెట్టారు. కొంచెం తగ్గించి పెట్టాల్సింది, దగ్గర 15,000 పెడితే బాగుండేది. సో ప్రైస్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ మోటో G5 Plus మీద. సో ఈ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని మీరు ఈ ఫోన్ తీసుకోవాలొద్దు మీరు డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్గా తీసుకుంటే మనకి 18,000లో మీరు మంచి కెమెరా, బ్యాక్ కెమెరా కావాలి అనుకుంటే మాత్రం హైబ్రిడ్ స్లాట్ లేకుండా సో ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఒక లుక్ వేయచ్చు. ఈ ఫోన్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. సో ఒకటి వచ్చేసరికి చెప్పాను ఆల్రెడీ 3GB ర్యామ్ 16GB, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 32GB. సో ఈ రెండింటిలో మీరు ఏది కొనాలనుకున్నా కానీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ యూస్ చేసుకోండి, ఎంతో కొంత ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ దీని కాంపిటీషన్ చూసుకుంటే మనకి ఇదే ప్రైస్లో మనకి నుబియా ఒక ఫోన్ లాంచ్ చేసింది, నుబియా Z11 Mini S అని చెప్పేసి. సో ఆ ఫోన్ దీనికి ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది, సో ఆ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ అండ్ రెండింటిని కంపేర్ చేస్తే ఒక వీడియో చేస్తాను నేను. సో ఆ ఫోన్ కొనదలుచుకోలేదు, సో అన్ని ఫోన్స్ కొనలేను నేను. ఖచ్చితంగా ఆ ఫోన్ కంపేర్ చేసి రెండిట్లో ఏది బెస్ట్ ఫోన్, సో మీరు ఏది చూస్ చేసుకోవచ్చో నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.